జీవన జ్యోతి. శుభోదయం. జీవనజ్యోతి కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన కార్యక్రమంలో రక్తనాళాలు చిట్లే సమస్య నివారణకు ఆయుర్వేదంలో ఉన్న పరిష్కార మార్గాలను డాక్టర్ గాయత్రి దేవి గారిని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్కారం అమ్మా. డాక్టర్ గారు, అసలు రక్తనాళాలు చిట్లడం అంటే ఏమిటి, చిట్లడానికి కారణాలు ఏమిటి, ముందుగా తెలియజేస్తారండి? రక్తనాళాలు చిట్లడం అంటే మామూలుగా ఏంటంటే మనకి శరీరంలో 2 రకాల రక్తనాళాలు ఉంటూ ఉంటాయి. ఒకటి ధమనులు అని, ఇంకోటి సిరలు అని చెప్పి. ఈ ధమనులు అనేవి ఏంటంటే గుండె నుంచి రక్తనాళాల ద్వారా రక్తాన్ని మన శరీర అవయవాలకు తీసుకెళ్లేటువంటివి. అలాగే సిరలు అనేటువంటివి ఏంటంటే అవయవాల నుంచి ఆ రక్తాన్ని, చెడు రక్తాన్ని శరీరంలోంచి మళ్ళీ గుండెకి తీసుకొచ్చేటువంటివి. సామాన్యంగా ఈ రక్తనాళాలు చిట్లటం అనేటువంటి సమస్య ఎక్కువగా ఈ ధమనుల్లో అవుతుంటుంది అన్నమాట. ఈ చిట్లడం అంటే ఏంటంటే మామూలుగా ఇప్పుడు పెద్ద రక్తనాళాలు ఉంటే వాటి నుంచి బ్రాంచెస్ లాగా చిన్నవి వస్తే అవి ఇంకా చిన్నవి అవుతూ ఉంటాయి. ఈ చిన్నగా ఉన్నటువంటి రక్తనాళాలు కొన్ని అవయవాలలో చిట్లడం అంటే బ్రేక్ ఓపెన్ అయిపోవడమే అనమాట. అది అలా అయిపోయి దానిలోంచి రక్తస్రావం జరుగుతూ ఉంటుంది. అది చాలా సీరియస్ కండిషన్ అది. అయితే ఇది ఎందుకు ఇలా జరుగుతుంది అనేది మనం ముందుగా మాట్లాడుకుందాం. ఇలా జరగడానికి కారణాలు కూడా ఎప్పుడు ప్రతి సమస్యకు కూడా రకరకాల కారణాలే ఉంటాయి. ఏదో ఒక కారణం వల్ల ఒక శరీర అనారోగ్యం రావడం అనేటువంటిది ఉండదు. అందులో రకరకాల కారణాల్లో ఏంటంటే మనం మొట్టమొదటి చెప్పుకోవాల్సినటువంటిది అధిక రక్తపోటు. ఎక్కువ కాలం పాటు అధిక రక్తపోటు అదుపులో లేకుండా ఉండిపోయినట్టయితే ఆ రక్తనాళాల మీద ఉండేటువంటి ఒత్తిడి ఎక్కువైపోయి రక్తనాళాలు చిట్లవట్టం అనేటువంటిది ఎక్కువగా జరిగేటువంటిది. అంటే జరిగిన కేసుల్లో ఎక్కువ శాతం హైపర్ టెన్షన్ లేదా అధిక రక్తపోటు ఉండటం వల్ల రక్తనాళాలు చిట్లడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. అలాగే కొలెస్ట్రాల్ బాగా ఎక్కువగా ఉన్నట్టయితే కనుక అదుపు లేకుండా ఉన్నటువంటి ఆ కొలెస్ట్రాల్ కంట్రోల్లో లేకపోవడం వల్ల దాని ప్రభావం వల్ల కూడా కొంచెం రక్తనాళాలు చిట్లటం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. అలాగే ఇంకొకటి ఏంటంటే డయాబెటీస్ అంటే మధుమేహం అన్కంట్రోల్డ్గా ఉండిపోతాయి. అంటే అదుపులోకి రాకుండా అలా దీర్ఘకాలం పాటు ఉండిపోయినట్టయితే కనుక ఆ కారణంగా కూడా ఈ రక్తనాళాలు చిట్లటం అనేటువంటి సమస్య ఎదురవుతూ ఉంటుంది. అలాగే మరొకటి ఏంటంటే ఈ స్మోకింగ్, ధూమపానం అనేటువంటి దీర్ఘకాలం పాటు చేసినప్పుడు ఆ నికోటిన్ యొక్క ప్రభావం వల్ల, అంటే ఈ ధూమంలో ఉండేటువంటి ఆ నికోటిన్ యొక్క ప్రభావం రక్తనాళాల మీద పడి రక్తనాళాలు చిట్లటం అనేటువంటిది ఎక్కువగా స్మోకింగ్ చేసే వాళ్ళలో కూడా ఇలా జరిగేందుకు అవకాశం ఉంటూ ఉంటుంది. అంటే ప్రధానంగా మనం చెప్పుకోవాల్సినటువంటిది ఈ కారణాలు. అయితే హెరిడిటరీ ఫ్యాక్టర్ కూడా కొంతవరకు ఉంటుంది. అంటే అంతకుముందు తరంలో వాళ్ళకి కానీ ఇలా రక్తనాళాలు చిట్లేటువంటి సమస్య ఉన్నట్టయితే ఆ తర్వాత తరం వాళ్ళకి వచ్చేందుకు కొంతవరకు అవకాశం ఉంటుంది. అయితే ఆ అవకాశాన్ని కూడా కొంచెం లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్, అంటే లైఫ్ స్టైల్లో లేదా జీవన విధానంలో మార్పులు చేసుకోవడం ద్వారా తగ్గించుకుందుకు అవకాశం ఉంటుంది. అయితే మొత్తం మీద మనం చూసినట్టయితే ఏంటంటే ఇప్పుడు ఈ హైపర్ టెన్షన్ కానీ, లేకపోతే మధుమేహం కానీ, లేకపోతే ఈ కొలెస్ట్రాల్ పెరగడం కానివ్వండి, ధూమపానం కానివ్వండి, ఇవన్నీ కూడా ఏంటంటే మనం చేతులారా చేసుకునేటువంటివి అనమాట. ఇలా చేతులారా చేసుకునేటువంటి కొన్ని చెడు అలవాట్ల వల్ల కానీ, లేకపోతే కొన్ని అనారోగ్యాలని అదుపులో ఉంచుకుందుకు ప్రయత్నం చేయకపోవడం వల్ల కానివ్వండి, ఇలాంటి సమస్యల వల్ల అది కొంచెం తీవ్రతరం అయిపోయి రక్తనాళాలు చిట్లడం అనేటువంటి సమస్య వచ్చేందుకు అవకాశం ఉంటుంది. అలాగే ఇంకొకటి ఏంటంటే అధిక బరువు, అంటే శరీరం బాగా బరువు పెరిగిపోవడం, మళ్ళీ దానికి కూడా ఒక జీవన విధానం కారణం అయ్యే అవకాశం ఉంది కదా. అంటే వ్యాయామమే చేయకపోవడం. వ్యాయామం అనేటువంటిది చక్కగా రెగ్యులర్గా చేస్తున్నట్టయితే కనుక బరువు తొందరగా పెరిగిపోకుండా ఉండేందుకు అవకాశం ఉంటుంది. అలాగే రక్తపోటుని అదుపులో పెట్టడానికి కానివ్వండి, మధుమేహం అదుపులో ఉంచడానికి కానివ్వండి, కొలెస్ట్రాల్ తగ్గించుకుంది కానివ్వండి, వీటన్నింటికీ కూడా వ్యాయామం తోడ్పడుతూ ఉంటుంది. అది కూడా ముందు నుంచి చేయకుండా వదిలేయటం వల్ల కూడా ఇటువంటి సమస్య వచ్చేందుకు అవకాశం ఉంటుంది. మొత్తం మీద ఏంటంటే జీవన విధానంలో చేసేటువంటి కొన్ని పొరపాట్ల వల్ల ఈ రక్తనాళాలు చిట్లే సమస్య వచ్చేందుకు అవకాశం ఉంటుంది. జీన్స్ ఫ్యాక్టర్ కొంతవరకు, మిగతావన్నీ కూడా మన చేతిలో ఉండేటువంటి ఫ్యాక్టర్స్ కూడా కారణాలు అవుతుంటాయి. డాక్టర్ గారు, మరి శరీరంలో రక్తనాళాలు చిట్లడం అనేది చాలా తీవ్రమైన సమస్య అన్నారు కదా, మరి శరీరంలో రక్తనాళాలు చిట్లితే ఎటువంటి సమస్యలు ఎదురవుతాయి వివరిస్తారా? ఈ చిట్లటం వల్ల ఏంటంటే ఈ సామాన్యంగా మనకి కొంచెం తీవ్రంగా ఉండేటువంటి సమస్యగా చెప్పుకోవాలని చెప్పాను కదా. ఇలాగ ఈ చిట్లటం అనేటువంటిది మేజర్గా మనకు కనపడేటువంటిది ఏంటంటే, ఒకటి మెదడులో చిట్లేందుకు అవకాశం ఎక్కువ, రెండోది గుండెలో చిట్లేందుకు అవకాశం ఎక్కువ అనమాట. ఈ రెండు కూడా మనకి శరీరానికి చాలా చాలా ప్రధానమైనటువంటి వైటల్ ఆర్గన్స్ అంటాం. అంటే చాలా ముఖ్యమైనటువంటిది, అంటే ప్రాణం నిలబడడానికి అవసరమైనటువంటి అవయవాలని వైటల్ ఆర్గన్స్ అంటాం. అటువంటి ఈ రెండు అవయవాల్లో కూడా ఈ రక్తనాళాలు చిట్లేటువంటి సమస్య వచ్చేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే మెదడులో కనుక రక్తనాళం చిట్లినట్టయితే
మెదడులో ఏ భాగంలో ఉండేటువంటి రక్తనాళం చిట్లిందో ఆ భాగం నుంచి శరీరానికి ఒక కమ్యూనికేషన్ ఉంటుంది కదా, మెదడుకి శరీరం మొత్తానికి లింక్ ఉంటుంది కదా ప్రతి పనికి కూడాను. అది ఏ భాగాన్ని కనెక్ట్ చేసేటువంటి భాగంలో ఈ చిట్లడం అనేటువంటి జరిగిందో ఆ భాగంలో అంటే పక్షవాతం వచ్చినట్టుగా అయిపోతూ ఉంటుంది. అంటే ఇప్పుడు మెదడులోంచి వచ్చేటువంటి కమ్యూనికేషను కుడిపక్క కాలుకి చేతికి వచ్చేదనుకోండి, ఆ భాగంలో కనుక చిట్లినట్టయితే కనుక కుడిపక్క ఉండేటువంటి కాలు చేయికి పక్షవాతం వచ్చేందుకు అవకాశం ఉంటుంది. ఎప్పుడైనా సరే కొంచెం సేపు అయినా సరే రక్తనాళాలు సరిగా రక్తాన్ని సరఫరా చేయలేకపోయినా, అంటే రక్తం ద్వారా ఆక్సిజన్ కూడా వస్తుంది, అది సరఫరా చేయలేకపోయినా కానీ ఆ బ్రెయిన్లో ఆ భాగం తొందరగా డ్యామేజ్ అయిపోతుంది. ఆ డ్యామేజ్ అయిందంటే ఇలా పక్షవాతం రావడం అనేటువంటి జరుగుతుంది అన్నమాట. అలాగే ఏదో కొంచెం ముఖానికి సంబంధించినటువంటి ఒక భాగంలో వచ్చినట్టయితే కనుక ముఖంలో ఒక భాగానికి పక్షవాతం వచ్చేందుకు అవకాశం ఉంటుంది. అంటే తిమ్మిరెక్కిపోవడం, మాట్లాడలేకపోవడం, మాట ముద్దబడిపోవడం, తర్వాత కళ్ళు సరిగా ముయ్యలేకపోవడం, ఇలాంటి సమస్యలు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. అలాగే అది కాకుండా గుండెలోకి వచ్చినట్టయితే కనుక గుండెలో ఉండేటువంటి రక్తనాళాల్లో ఈ రక్తనాళాలు చిట్టడం అనేటువంటి సమస్య వస్తే కనుక చాలా తీవ్రమైనటువంటి హార్ట్ అటాక్ వచ్చేందుకు అవకాశం ఉంటుంది. అది కూడా కొంచెం ప్రమాదకరమైనటువంటి సమస్యనమాట. అయితే సామాన్యంగా ఏంటంటే ఈ రెండు సమస్యలు కూడా గుండెపోటు కానీ లేకపోతే అక్కడ పక్షవాతం కానీ కేవలం రక్తనాళాలు చిట్టడం వల్లనే కాకుండా రక్తనాళాల్లో రక్తం గడ్డ కట్టడం వల్ల కూడా వస్తుంటాయి. అంటే ఒక 10 కేసులు మనం తీసుకున్నట్టయితే కనుక, అంటే పక్షవాతం కానీ గుండెపోటు కానీ ఒక 10 కేసులు తీసుకున్నట్టయితే కనుక అందులో ఒక 9కి రక్తనాళాల్లో రక్తం గడ్డ కట్టడం కారణం అవుతూ ఉంటుంది. కేవలం ఒకళ్ళలో మాత్రమే ఈ చిట్లడం అనేటువంటి సమస్య కనపడుతూ ఉంటుంది అనమాట. అయితే ఈ చిట్లడం అనేటువంటిది చాలా చాలా తీవ్రమైన సమస్య కనుక రికవరీకి చాలా అవకాశం తక్కువగా ఉంటూ ఉంటుంది. డాక్టర్ గారు, మరి ఈ రక్తనాళాలు చిట్లకుండా ఉండాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలండి? ఇప్పుడు మనం అనుకున్నాం కదా, ఈ రక్తనాళాలు చిట్టడం అనేటువంటిది జీవన విధానానికి సంబంధించినటువంటి సమస్య అని. దాంట్లో మనం కొంచెం నియమాలన్నీ సక్రమంగా పాటిస్తూ ఏది చేయొచ్చో ఏది చేయకూడదో తెలుసుకుని కనుక పాటిస్తూ ఉన్నట్టయితే ఇటువంటి సమస్య రాకుండా ఉండడానికి 99% వరకు అవకాశం ఉంటుంది. అందులో ఏంటంటే వరుసగా మనకి ఇలాంటి సమస్యలు జీవన విధానంలో సమస్యలు అన్నింటికి కూడా ఏంటంటే కరెక్ట్గా దినచర్య ఋతుచర్య అంటాం ఆయుర్వేదంలో. ఒక లైఫ్ స్టైల్లో సిస్టంలో మనకు తెలుసు, చాలామందికి తెలుసు ఏం చేస్తే మంచిది ఏం చేస్తే మంచిది కాదు అనేటువంటిది. అయితే మామూలుగా ఏంటంటే నాకేమీ అవ్వదులేనటువంటిది ఒక ధోరణి ప్రతి వాళ్ళలోనూ ఉంటుంది, ఒకళ్ళలో కదా, ప్రతి వాళ్ళకి కూడా వాళ్ళకి రావచ్చు కానీ నాకేమీ రాదు అనేటువంటి ఒక భరోసాతో ఫీల్ అవుతూ ఉంటారు. ఒక భరోసా ఒక విధంగా మంచిదే, ఎందుకంటే ప్రతిదానికి అయ్యో వాళ్ళకు వస్తే నాకు వస్తుందేమో అని భయపడకుండా నాకు రాదులేనటువంటి ఒక నమ్మకం మంచిదే. కానీ ఆ నమ్మకంతో ఏమీ సరిగా పాటించకపోవడం అనేటువంటిది రైట్ కాదు. నేను ఆరోగ్యంగా ఉంటాను అనుకుంటే మంచిది, అనుకుంటూ దానికి కావాల్సినటువంటి పని కూడా చెయ్యాలన్నమాట. చేయకుండా ఊరికే నేను ఉంటాను అనుకుంటే సరిపోదు. అది అందుకోసం ఏంటంటే ఆహారం, విహారం, మనస్సు ఈ మూడింటిని కూడా చక్కగా ఒక అదుపులో ఉంచేలాగా చూసుకుంటూ ఉండాలి. అంటే ఆహార పరంగా చూసినట్టయితే కనుక ఈ కొలెస్ట్రాల్ పెరిగేటువంటి ఆహారాలు, అలాగే మనకి ఈ మధుమేహం అది ఉంటే కనుక దానికి చేయవలసినటువంటి పథ్యము, హైపర్ టెన్షన్ ఉంటే దానికి పథ్యం, ఇలాంటివన్నీ కరెక్ట్గా చేయాలి. ఈ పథ్యం అనేటువంటిది అబ్బా పథ్యాలా అని చెప్పి కూడా ఒక యాంటీ ఫీలింగ్ వస్తుంటుంది చాలామందిలో. ఈ పథ్యం అనేది ఏంటంటే మన శరీరానికి ఏది హితమో దాన్ని పథ్యం అంటాం, ఏది మనకి హితం కాదో అదంతా కూడా అపథ్యంగా చెప్తాం అన్నమాట. అంటే ఇప్పుడు హైపర్ టెన్షన్ ఉంది, ఉప్పు మానేస్తే సరిపోతుంది. అలాగే షుగర్ ఉంది, మనకి తీపి తగ్గించుకోవాలి. కొలెస్ట్రాల్ ఉంది, ఆ నూనె పదార్థాలు తగ్గించుకోవాలి. అవే పథ్యాలంటేను. అలాంటివన్నీ కూడా సక్రమంగా పాటిస్తూ ఎక్కువగా ఆకుకూరలు, కాయగూరలు, పళ్ళు ఇటువంటి ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. ఇది ఆహారమే కాకుండా ఏంటంటే విహారం, ఎక్సర్సైజ్ అందరికీ కూడా ఇది ఎప్పుడు మనం చెప్పుకునేది ఏంటంటే పదే పదే ఎందుకు చెప్పుకుంటున్నామంటే మన ఆరోగ్య రక్షణకి ఎక్సర్సైజ్ చాలా చాలా ముఖ్యం కనుక మనం ప్రతి సమస్యలోనూ ఈ విషయం చెప్పుకోవాల్సి వస్తూ ఉంటుంది. అందుకని నిత్య జీవితంలో చిన్నప్పటి నుంచి, పెద్దయ్యాక కాదు చిన్నప్పటి నుంచి కూడా ఆటలు, వ్యాయామాలు అనేటువంటివి తప్పనిసరిగా భాగం చేసుకోవాలి. అలా ఏంటంటే అప్పుడు మనకి శరీరానికి ఒక వ్యాయామం అలవాటు ఉంటే ఎప్పుడైనా ఒకరోజు కొంచెం అప్పుడప్పుడు కాస్త అరగని పదార్థాలు కానివ్వండి, లేకపోతే కొంచెం హెవీగా అంటే కాస్త నూనె పదార్థాలు, తీపి పదార్థాలు తిన్నప్పటికీ కూడా ఈ వ్యాయామం అనేటువంటిది దాని నుంచి రక్షణనిస్తుంది. అది బాగా అరిగించేసి శరీరానికి హాని చేయకుండా ఉండేలాగా తయారు చేయడం అనేటువంటిది మనకి జరిగేందుకు అవకాశం ఉంటుంది అన్నమాట. అందుకని వ్యాయామం తప్పనిసరిగా చేస్తూ ఉండాలి. ఇక మనసుని ప్రశాంతంగా ఉంచుకోవడం అనేటువంటిది కూడా ఆరోగ్య రక్షణకి చాలా అవసరం. అలాగే రక్తనాళాలు చిట్లకుండా ఉండడానికి కూడా చాలా అవసరం. అది మనసు ప్రశాంతంగా ఉంచడానికి చక్కగా రోజు మంచి ప్రేయర్స్ చేసుకుంటూ ఉండడం.
ప్రేయర్స్ అంటే కూడా ఏంటంటే ఏదో నోటితో బడబడా చదువుతూ ఉండడం, మనసు ఎక్కడో పరిగెట్టించుకుంటూ ఉండడం, లేకపోతే ఏదో ఒక ప్రేయర్ చేశానంటే ఓ దండం పెట్టి కూర్చోవడం, అలా కాకుండా మనసుని లగ్నం చేసుకుని, అంటే మనసుని మనం చేసేటువంటి ఈ ప్రార్థన మీద లగ్నం చేసుకుని ప్రశాంతంగా ఉంచుకుంటూ ఇతర ఆలోచనలకి మనసు వెళ్లకుండా చూసుకుంటూ శ్వాస మీద ధ్యాస పెట్టుకుని చేసే పని మీద దృష్టి పెట్టుకుని రోజుకు 1 గంట సేపు ఒక ప్రేయర్ లాంటిది కానీ, ఒక మెడిటేషన్ అంటే ధ్యానం కానీ చేసుకుంటూ ఉండడం. అలాగే ధ్యానం లాగానే మనకి ఆనందాన్ని ఇచ్చేటువంటి కొన్ని పనులు ఉంటాయి. ఒక సంగీతం కానివ్వండి, ఒక చిత్రలేఖనం కానివ్వండి, ఏదైనా ఒక మంచి కళ కానివ్వండి, ఏదో ఒక ఆర్ట్ క్రాఫ్ట్, వంట చేసినా కూడా అది కూడా ఒక కళ కిందే. మనకి చతుషష్ఠి కళలు అంటారు, అందులో వంట కూడా ఒక కళే. ఆ వంట చేస్తున్నా కూడా దాని మీద అంటే ఇదొక నేను తపస్సు చేస్తున్నాను అన్నట్టు ఆనందంగా చేస్తూ ఉండటం. అలాగే దేని మీదైనా మనసుని ప్రశాంతంగా లగ్నం చేసి కనుక రోజు చేస్తున్నట్టయితే దానివల్ల మానసిక ప్రశాంతత వచ్చి అది అంటే మనసు ప్రభావం వల్ల రక్తనాళాలు చిట్లడం అనేటువంటి సమస్య రాకుండా అది కూడా కాపాడుకోవచ్చు. ఇలాగ అంటే ఆహారం, విహారం, మనస్సు వీటన్నింటినీ అదుపులో ఉంచుకున్నట్టయితే కనుక ఇటువంటి సమస్య రాకుండా రక్షించుకుందుకు అవకాశం ఉంటుంది. డాక్టర్ గారు, రక్తనాళాల్లో చిట్లే సమస్య నివారణకు ఉపకరించే ఆయుర్వేద ఔషధాన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో వివరిస్తారండి? ఈ సమస్య తగ్గించుకోవడానికి ఒక చూర్ణాన్ని తయారు చేసుకుందాం. ఈ చూర్ణం తయారు చేసుకోవడానికి మనం మొట్టమొదటి తీసుకునేటువంటిది ఏంటంటే చెంగల్వ కోష్టు. ఈ చెంగల్వ కోష్టు అనేటువంటి ఈ మూలికలో ఒక తీక్ష్ణ గుణం, ఒక తీవ్ర గుణం అనేటువంటి ఉంటూ ఉంటాయి. ఈ గుణాలు ఏంటంటే రక్తంలో ఈ కొలెస్ట్రాల్ అది పెరిగిపోకుండా ఉండడానికి బాగా తోడ్పడతాయి. అలాగే రక్తపోటు అదుపులో ఉండటానికి కూడా బాగా సహాయపడతాయి అన్నమాట. అంటే రక్తనాళాలు చక్కగా పనిచేయడానికి చెంగల్వ కోష్టు బాగా సహాయపడుతుంది. ఈ చూర్ణాన్ని ఒక 50 గ్రాముల పరిమాణంలో తీసి విడిగా పెట్టించుకోండి. నేను మీకు చూపించడం కోసం ఎప్పటిలాగానే ఇవాళ కూడా కొంచెం చూర్ణాన్ని విడిగా పెట్టించుతాను. తర్వాత మనం తీసుకోబోయేటువంటిది గుగ్గులు. గుగ్గులు అనేది ఏంటంటే ఒక చెట్టు నుంచి వచ్చేటువంటి నిర్యాసం, అంటే దాని నుంచి కారేటువంటి ఒక జిగురు లాంటిది. ఈ జిగురు లాంటి ఈ గుగ్గులు పదార్థం రక్తనాళాలకి చాలా చాలా మేలు చేసేటువంటిది అనమాట. అంటే రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ అది పెరిగిపోకుండా ఉండేలాగా చాలా బాగా సహాయపడుతుంది. కొలెస్ట్రాల్ పెరగకుండా ఉన్నట్టయితే కనుక ఈ రక్తనాళాలు చిట్లే సమస్య రాకుండా ఉండడానికి బాగా అవకాశం ఉంటుంది. గుగ్గుల్ని శుద్ధి చేసినటువంటి దాన్ని తెచ్చుకోవాలి. ఎవరికి వాళ్ళు శుద్ధి చేసుకోవడం కొంచెం తేలికైనటువంటిది కాదు. అందుకని శుద్ధి చేసినటువంటి గుగ్గులు చూర్ణాన్ని తెచ్చుకుని ఈ ఔషధానికి వాడుకోండి. ఈ శుద్ధ గుగ్గులు చూర్ణాన్ని కూడా 50 గ్రాములే తీసుకోవాలి. తర్వాత మనం తీసుకోబోయేటువంటి మూలిక పుష్కర మూలం. ఈ పుష్కర మూలం అనేటువంటి కూడా రక్త ప్రసరణ బాగా జరిగేలాగా, అలాగే రక్తనాళాల్లో రక్తం గడ్డ కట్టకుండా ఉండేలాగా సహాయపడేటువంటి మూలిక. అలాగే కొలెస్ట్రాల్ పెరగకుండా ఉండడానికి కూడా ఇది బాగా సహాయపడుతుంది. ఈ పుష్కర మూలాన్ని కూడా చూర్ణంలాగా చేసేసి ఈ చూర్ణాన్ని కూడా 50 గ్రాములే తీసుకోండి. ఇంకా ఈ ఔషధం తయారీలో మనం తీసుకున్నటువంటి ఆఖరిది ఏంటంటే త్రిఫలాలు. త్రిఫలాలు అంటే ఉసిరికాయ, తానికాయ, తర్వాత కరక్కాయ, ఈ 3 కలిపితే త్రిఫలాలు కదా. ఈ త్రిఫలాలు అనేటువంటివి ఏంటంటే శరీరంలో రకరకాల అనారోగ్యాల నుంచి మనని కాపాడడానికి చాలా బాగా ఉపయోగపడతాయి. త్రిఫలాలు ఒక మంచి రసాయనం. అంటే చాలామంది ఏదో త్రిఫలా చూర్ణం వేసుకుంటే విరేచనం సాఫీగా అవుతుంది అన్నటువంటి దాన్ని అనుకుంటూ ఉంటారు. త్రిఫలాలు చేసేటువంటి ఒక పని అది కూడా ఉంది, కానీ త్రిఫలాలతో చాలా చాలా రకాలైనటువంటి ప్రయోజనాలు కలుగుతూ ఉంటాయి. అందులో ఏంటంటే ఈ త్రిఫలాల్లో ఉండేటువంటి యాంటీ ఆక్సిడెంట్స్, వీటిలో ఉండేటువంటి పీచు పదార్థము, వీటిలో ఉండేటువంటి రసాయన గుణాలు, ఇవన్నీ కూడా శరీరంలో అన్ని మంచి పనులు జరగటానికి బాగా తోడ్పడుతూ ఉంటాయి. ఈ రక్తనాళాల్లో కొవ్వు పేరుకోకుండా ఉండేలాగా చేసి, రక్తనాళాల్లో ఈ ఒత్తిడి ఎక్కువ లేకుండా చేసి, ఈ రక్తనాళాలు చిట్లేటువంటి సమస్య రాకుండా త్రిఫలాలు బాగా సహాయపడతాయి. ఈ 3ంటిని విడివిడిగా చూర్ణాల్లాగా చేసుకుని 3ంటిని కలిపేసి, ఆ కలిపేసినటువంటి త్రిఫలా చూర్ణాన్ని ఒక 100 గ్రాముల పరిమాణంలో తీసుకుని మిగతా చూర్ణాలతో కలుపుకోండి. మన ఔషధం తయారీకి కావాల్సినటువంటి 4 రకాల చూర్ణాలని రెడీగా పెట్టుకున్నాం కదా. ఇప్పుడు వీటిని బాగా కలుపుకుందాం.
ఈ చూర్ణాలన్నింటినీ బాగా కలిపేసి ఒక గాజు సీసాలో పోసి ఉంచుకోండి. దీన్ని ఉపయోగించుకోవడానికి ఏం చేయాలంటే, ఈ సమస్య వచ్చే అవకాశం ఉన్నటువంటి వాళ్ళు, అంటే ఫ్యామిలీ హిస్టరీ ఉన్నవాళ్ళు కానీ, లేకపోతే హైపర్ టెన్షన్ కానీ, డయాబెటీస్ కానీ, కొలెస్ట్రాల్ కానీ, ఇలాంటి సమస్యలు ఏవైనా ఉన్నవాళ్ళు ముందు జాగ్రత్తగా దీన్ని వాడుకోవచ్చు. అలాగే ఆల్రెడీ సమస్య వచ్చి దానికోసం ఇతర వైద్యాలు అవి చేయించుకుంటున్నటువంటి వాళ్ళు తొందరగా కోలుకోవడానికి కూడా ఈ ఔషధాన్ని వాడుకోవచ్చు. దీన్ని ఏం చేయాలంటే, సుమారుగా ఒక చెంచాడు చూర్ణాన్ని కొద్దిగా గోరువెచ్చటి నీటిలో కలిపేసి ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి, భోజనం చేసిన 10 నిమిషాల తర్వాత తీసుకుంటూ ఉండాలి. ఇలా రెగ్యులర్గా వాడాలి. దీన్ని రెగ్యులర్గా వాడడం వల్ల ఏంటంటే రక్తనాళాలు చిట్లకుండా ఉండేందుకు కొంతవరకు రక్షణ కలుగుతుంది. అలాగే ఆల్రెడీ సమస్య ఉన్నట్టయితే కనుక కోలుకోవడానికి కూడా ఇది బాగా సహాయపడుతుంది. రక్తనాళాలు చిట్లే సమస్య నివారణకు ఉపకరించే ఆయుర్వేద ఔషధం తయారీ విధానం మరొక్కసారి చూద్దాం. చెంగల్వ కోస్టు చూర్ణం 50 గ్రాములు, గుగ్గుల చూర్ణం 50 గ్రాములు, పుష్కర మూలం చూర్ణం 50 గ్రాములు, త్రిఫల చూర్ణం 100 గ్రాముల చొప్పున తీసుకుని ఈ చూర్ణాలన్నిటినీ బాగా కలుపుకొని భద్రపరచుకోవాలి. ఉపయోగించుకోవడానికి చెంచాడు చూర్ణాన్ని గోరువెచ్చని నీటిలో కలిపి ఉదయం, సాయంత్రం తీసుకోవాలి. రక్తనాళాలు చిట్లే సమస్య నివారణకు ఉపకరించే ఆయుర్వేద ఔషధం తయారీ విధానం, దానిని ఉపయోగించే విధానం కూడా తెలుసుకున్నాం కదా. మరిప్పుడు నడుము నొప్పి నివారణకు చక్కటి గృహౌషధం అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు, నడుము నొప్పి నివారణకు చక్కటి గృహౌషధాన్ని తెలియజేస్తారండి? ఈ నడుము నొప్పి సమస్య ఉన్న వాళ్ళకి పాలు, ఆముదము రెండు కూడా బాగా ఉపయోగపడతాయి. దీనికి ఏం చేయాలంటే, రాత్రిపూట నిద్రపోవడానికి 1 గంట ముందు 1 కప్పు పాలను బాగా వేడి చేసుకుని అందులో 1 చెంచాడు ఆముదాన్ని గోరువెచ్చగా చేసి కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని రాత్రి పడుకోవడానికి 1 గంట ముందు తాగి పడుకుంటూ ఉండాలి. ఈ విధంగా చేసుకున్నట్టయితే కనుక నడుము నొప్పి సమస్యని బాగా తగ్గించుకోవచ్చు. చూశారు కదా, నడుము నొప్పి నివారణకు పాలు, ఆముదం ఎంత బాగా ఉపకరిస్తాయో. రక్తనాళాలు చిట్లే సమస్య నివారణకు యోగాలో ఉన్న పరిష్కార మార్గాలను యోగ తిలకం బిరుదాంకితులు శ్రీ దండు సత్యనారాయణ రాజు గారు చేసి చూపిస్తారు. మనము చూద్దాం. శీతలీ ప్రాణాయామం, ద్విహస్త సమ పశ్చిమోత్తానాసనం సాధన చేయడం ద్వారా రక్తనాళాలు చిట్లే సమస్యను నివారించుకోవచ్చు. శీతలీ ప్రాణాయామం. ఈ ప్రాణాయామం సాధన చేయడానికి ముందుగా పద్మాసనం లేదా సుఖాసనంలో సౌకర్యవంతంగా కూర్చోవాలి. తర్వాత నాలుకను 2 పెదాల మధ్య గుండా బయటకు దొప్పలా మార్చి ఉంచి తద్వారా శ్వాస పీల్చుకొని ఇప్పుడు పెదాలు మూసి ముక్కు ద్వారా శ్వాస బయటకు వదలాలి. ఇలా ఈ ప్రాణాయామం రోజు 6 నుండి 10 నిమిషాల పాటు సాధన చేయవచ్చు. రెండవ ప్రక్రియ ద్విహస్త సమ పశ్చిమోత్తానాసనం. ఈ ఆసనం సాధన చేయడానికి కాళ్ళు రెండింటినీ ముందుకు చాచి కూర్చోవాలి. తరువాత చేతులు రెండింటినీ ఇరుపక్కలా పైకెత్తుతూ శరీరాన్ని ముందుకు వంచుతూ తలను 2 కాళ్ల మధ్య ఉంచి నుదురును నేలకు ఆంచాలి. శ్వాస
సాధారణంగానే తీసుకోవాలి. ఇలా ఈ ఆసనం రోజు 5 నుండి 10 సార్లు సాధన చేయవచ్చు. ఇలా ఈ భంగిమలో ఉండగలిగినంత సమయం ఉండి తిరిగి యథాస్థానానికి రావాలి. ఈ విధంగా శీతలీ ప్రాణాయామం, ద్విహస్త సమ పశ్చిమోత్తానాసనం రోజు సాధన చేయడం ద్వారా శరీరంలోని సప్తచక్రాలు ఉత్తేజితమై మానసిక ఒత్తిడి తగ్గి రక్తనాళాలు ఆరోగ్యవంతంగా ఉంటాయి. ఈ ప్రక్రియల తర్వాత ప్రాణాయామం, ధ్యానం చేసి మత్స్యాసనం వేయడం ద్వారా శరీరంలోని అన్ని అవయవాలకు విశ్రాంతి లభిస్తుంది. రక్తనాళాలు చిట్లే సమస్య నివారణకు ఉపకరించే యోగా ప్రక్రియలేమిటో తెలుసుకున్నాం కదా. మరిప్పుడు సోరియాసిస్ సమస్య అదుపులోకి వచ్చేందుకు చక్కటి చిట్కా అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు, సోరియాసిస్ సమస్య అదుపులోకి వచ్చేందుకు చక్కటి చిట్కాని తెలియజేస్తారండి? సోరియాసిస్ సమస్యలో ఏంటంటే ఎక్కువగా చర్మం మీద ఒక ప్యాచెస్గా ఉండి అనీజీగా ఉంటాయి కదా, పౌడర్ లాగా వచ్చేస్తూ ఉంటుంది, దురదగా ఉంటూ ఉంటుంది. అటువంటి సమస్యని కొంచెం అదుపులో ఉంచుకోవడానికి రేల ఆకులు తర్వాత పుల్ల గంజి 2 బాగా ఉపయోగపడతాయి. దీనికి ఏంటంటే రేల చెట్టు ఆకులు తీసుకొచ్చి ముద్దలాగా నూరి ఆ ముద్దలో పుల్లటి గంజి అంటే పులిసినటువంటి గంజి కొంత కలిపి ఒక పేస్ట్ లాగా, ఒక లేపనం లాగా తయారు చేసుకుని దాన్ని ఎక్కడెక్కడ సోరియాసిస్ ప్యాచెస్ ఉన్నాయో వాటి మీద ఒక పూతలాగా వేసుకుంటూ ఉండాలి. అంటే ఒక ఆయింట్మెంట్ రాసినట్టు రాసుకుంటూ ఉండాలి. ఈ విధంగా రాసుకుంటున్నట్టయితే కనుక ఈ సోరియాసిస్ సమస్య బాగా అదుపులో ఉంటుంది. చూశారు కదా, సోరియాసిస్ సమస్య అదుపులో ఉండేందుకు రేల ఆకులు, పుల్లటి గంజి ఎంత బాగా ఉపకరిస్తాయో. ఇది ఇవాల్టి మా జీవనజ్యోతి కార్యక్రమం. ఇవాల్టి కార్యక్రమంలో రక్తనాళాలు చిట్లే సమస్య నివారణకు ఆయుర్వేద యోగా శాస్త్రాల్లోని చక్కటి పరిష్కార మార్గాలతో పాటు మంచి గృహౌషధం చిట్కా కూడా తెలుసుకున్నాం కదా. తిరిగి మరొక ఎపిసోడ్లో మరొక జీవన సమస్య, దాని పరిష్కారంతో మేము ముందుంటాం. అంతవరకు సెలవు. నమస్కారం. నమస్కారం.